ఏమండి సాహెబు గారు సిక్కారు అంటే మాకి ఇంకా సిక్కుతాం, మాకి ఇంకా ఇంకా సిక్కుతాం, మీకు ఎందుకు అన్నాడట వెనుకడికి ఓ బుద్ధిగాలోడు. ఇక మరి ఈ ముచ్చట మీ తెలంగాణ గదరు ఎందుకు చెప్తుండు, ఏంది ఏం కథ అంటే కేసీ రామయ్య గౌరాల కొడుకు కేటీ రాములు ఇనాలని చెప్పుకొస్తుండ్రులా. ఇందా పరి అందరం అబ్బా మా బాతు బంగారు గుడ్డు పెడుతుంది, మా బాతు బంగారు గుడ్డు పెడుతుంది అని డబ్ సాట్ ఇచ్చి చెప్తే ఎవరన్నా నమ్ముతారా? నిజమే అని ఎవరన్నా అనుకుంటారా? ఏహే ఆపు నీ పొంగనాల కింద వారెత్తు, మీ బాతు బంగారు గుడ్డు పెట్టుడేంది అని ఇరుగు పొరుగు వాళ్ళు ముక్కున ఏలేసుకొని ఎత్తి పొడుస్తారు అంతే నానులా. ఇక మరి కేశరామయ్య గౌరాల కొడుకు కేటీ రాములు చెప్తే ఎట్టుంటుంది కథ? అబ్బో నిజమేరో వాస్తవమే కావచ్చురో అని నమ్ముతాం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఇగో గిందుకు ఒక్కసారి ఆనాడు కేటీ రాములు ఏమన్నాడు, ఇప్పుడు ఏమనుకొస్తుండో జర్ర ఇంతే కానీ అర్థమవుతుంది ఉల్లా వినాలే. మా నాన్నగారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పింది కూడా ఏమిటంటే, నీకంటూ నేను ఆస్తిపాస్తులు సంపాదిస్తానని అయితే నమ్మకం పెట్టుకోకు, నువ్వు చదివిపిస్తాను, నీకు ఎంత దూరం నువ్వు చదువుతానో నేను చదివిపిస్తాను, చదువు నేర్పిస్తాను, అంతవరకే నా బాధ్యత, అంతవరకే. అన్నాక నీ ఇష్టం, నీకు తెలివి ఉంటే నువ్వు బతుకుతావు, లేదా మా నాన్న ఇచ్చిన 10 ఎకరాలు 15 ఎకరాలు నీకు అప్పచెప్తాను, నువ్వు దున్నుకో, వ్యవసాయం చేసుకో, బతుకు, అంత తప్ప నేను నీకు వేరే ఉండదని స్పష్టంగా చెప్పారు. ఇవాళ రేపు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాల్లో చేతిలో ఒక మైకు పెట్టంగానే ఎటు పడితే అటు ఒర్రుడు కామన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. కేసీఆర్ గారు పుట్టినాడే 100 ఎకరాలు ఉన్న కుటుంబంలో పుట్టిండు. మరి ఆనాడు గన్ని ఆస్తులు గన్ని భూములు ఉంటే మరి గియాల కోట్ల ఆస్తులు 100 ఎకరాలు ఏడంగా వచ్చే ఏంది ఏం కదా అని ఆహా మంది నెత్తిరు కొట్టే సంపాదించారు కదా అని ఈ నోట ఆ నోట నిన్నయాల ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారనుల్లా. ఈ ముచ్చట ఎరికైనాక ఎచ్చమ్మ ఎచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా.